పెద్దవారు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో, యవనస్తులు పెద్దలు ఎవరైతే ఉన్నారో మీ పిల్లలతో మీరు మాట్లాడుతున్నారు, ఎప్పుడైనా అలా మాటలు మీరు గమనిస్తున్నారా? గమనించండి. అలా హార్ట్లో ఏం తిరుగుతుందో మీకు అర్థం అవుతుంది. పక్క, తోలు, సెదరం అని పదాలు ఫ్యాషన్ అయిపోయి ఈ మధ్య మీరు చూసారు లేదో, అలాంటి రాడికల్ వర్డ్స్ని మీ పిల్లలు, మీ అబ్బాయిలు అమ్మాయిలు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ హార్ట్ ఎంత ఎంత డిస్ట్రాయిడ్ అయిందో మీకు అర్థం అవ్వాలి. ఎంత ఫాలినట్టుగా మారిపోయిందో మీకు అర్థం అవ్వాలి. వాడు హృదయం నిండిన దాన్ని బట్టే వాడు వేసుకున్న సొక్క, వాడు వేసుకునే బనియేలు, వాడు చూసే చూపులు, వాడు మాట్లాడే మాటలు, మీ అమ్మాయి మీ అబ్బాయి వాళ్ళ మాట తీరు మీ పెద్దలుగా గమనిస్తున్నారా? ఒకటే కావాలి, వెళ్తున్నామమ్మా చెప్పండి, వస్తున్నామమ్మా, వెళ్తున్నామమ్మా వస్తున్నాం కాదు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఎక్కడ కూర్చుంటున్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు, వాళ్ళు ఏమేమి షేర్ చేసుకుంటున్నారు, ఇవన్నీ చూడాల్సిన బాధ్యత ఎవరు చెప్పండి. కనీసం కొత్త బట్టలు కొనేయడం కాదు పెంచడం అంటే, కనీసం వాళ్ళకి 3 పూట్ల తిండి పెట్టేయడం కాదు. వాళ్ళు ఏమేమి అలవాట్లు ఉన్నాయి, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ టేస్ట్లు ఏంటి, వాళ్ళ డిజైర్లు ఏంటి, వాళ్ళు ఎక్కువగా ఎలాంటివి ఇష్టపడుతున్నారు, ఇవన్నిటినీ ఖచ్చితంగా జడ్జి చేయాల్సిన పాయింట్ ఎవరిదో తెలుసా? పేరెంట్స్. ఎఫ్సి పత్రికలో కానీ, ఆ గుణవతి సందర్భంలో, ఆ 31వ అధ్యాయ సామెతల్లో కానీ వాళ్ళ ఇరువురికి కామన్గా రాసింది తెలుసా? వారి ఇంటి వారి నడతలో బాగుగా కనిపెడతారంట. అది ఉత్తమ తల్లిదండ్రులు.